హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అథెంటికేషన్ ప్రాజెక్ట్ కి లాస్ట్ వీడియో అనమాట. అండ్ ఈ వీడియోలోనే మనం ఆథరైజేషన్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ముందు వీడియోస్లో చేసినంత అథెంటికేషన్ పార్ట్, అంటే యూజర్ లాగిన్ అవ్వడం, యూజర్ లాగిన్ అయినప్పుడు రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడా లేకపోతే రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడా, ఇదంతా చూడడం, ఇదంతా అథెంటికేషన్లోకి వస్తుంది. అండ్ ఆథరైజేషన్కి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే, ఒక యూజర్ ఒక పేజ్ యాక్సెస్ చేయడానికి వాడికి పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే ఒక యూజర్ ఒక పర్టికులర్ ఆపరేషన్, అంటే ఏదైనా ఒక పోస్ట్ పెట్టడం కానీ, లేకపోతే పోస్ట్ డిలీట్ చేయడం కానీ, కామెంట్ పెట్టడం కానీ, కామెంట్ తీయడం కానీ, ఇలా ఏదైనా ఒక పర్టికులర్ ఆపరేషన్ చేయడానికి ఆడికి యాక్సెస్ ఉందా లేదా. సో ఇదంతా ఎలా అవుతుందో ఇప్పుడు మనం చూద్దాము. అండ్ జేడబ్ల్యూ టోకెన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అండ్ ఇదంతా చూస్తాం అండ్ ఇంప్లిమెంట్ చేస్తాం కూడా. ఓకే, సో ఫస్ట్ అసలు జేడబ్ల్యూ టోకెన్ హై లెవెల్లో ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ దాని తర్వాత మనం కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది క్లయింట్, ఇది సర్వర్. మీరు ఇమేజ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ పీడిఎఫ్ అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ సెండ్ చేస్తాను. ఓకే, సో ఇనిషియల్ గా యూజర్ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లో వన్ టైం లాగా ఒకసారి రిజిస్టర్ అవుతాడు. ఒకసారి యూజర్ రిజిస్టర్ అవగానే వాడికంటూ ఒక యూజర్ రికార్డ్ అనేది స్టోర్ అవుతుంది డేటాబేస్ లో. అంటే వాడి ఈమెయిల్ ఐడి, ఆడు పెట్టుకున్న పాస్వర్డ్, హ్యాష్, ఇదంతా స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి యూజర్ లాగిన్ అయిన ప్రతిసారి ఫస్ట్ వాడు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మన సర్వర్కి వస్తుంది. సర్వర్ లో ఇది చెక్ చేసుకుంటుంది. ఓకే, అది ఎలా చెక్ చేసుకుంటుంది, ఇదంతా ఈ ప్రాజెక్ట్ లోనే ముందు వీడియోస్ ఉంటుంది, అది చూడండి. సో ఒకసారి పాస్వర్డ్ కరెక్ట్ గానే ఎంటర్ చేశాడు అని చెప్పి సర్వర్ డిసైడ్ అయ్యాక ఈ యూజర్ కంటూ ఒక జేడబ్ల్యూ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుంది, ఇదంతా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో అది ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఆ టోకెన్ లో ఏముంటుంది, యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే వాడి ఈమెయిల్ ఐడి ఏంటి, వాడి యూజర్ ఐడి ఏంటి, అది ఏ రోల్. ఓకే, ఆ రోల్ బట్టి మన సర్వర్ డిసైడ్ అయిపోగలదు ఒక పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఆ పర్టికులర్ రోల్కి యాక్సెస్ ఉందా లేదా అని. ఓకే, అండ్ నెక్స్ట్ టైం నుంచి యూజర్ లాగిన్ అయిపోయాక ఏదైనా ఒక రెస్ట్రిక్టెడ్ డేటా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ అకౌంట్లోకి వెళ్దాం అనుకున్నాడు అనుకోండి ఇన్స్టాగ్రామ్ లో. సో అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ రోల్ కి లేకపోతే ఈ పర్టికులర్ యూజర్ కి ఆ ప్రైవేట్ అకౌంట్ యాక్సెస్ ఉందా లేదా, లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ ఈ పర్టికులర్ ఆపరేషన్ చేయడానికి వాడికి యాక్సెస్ ఉందా లేదా, ఇదంతా కూడా సర్వర్ చూసుకుంటుంది. ఇక్కడ చూసారా, API/myprofile/jashwant అని పెట్టామనుకోండి. ఇదేంటి, ఓన్లీ నా ఒకరికే ఉండాలి, నా అకౌంట్ కాబట్టి. ఓకే, నేను ఒకనే చేంజెస్ చేయగలగాలి. సో అప్పుడు ఏమవుతుంది, సర్వర్ కి నా రిక్వెస్ట్ తో పాటు ఆటోమేటిక్ గా సర్వర్ ముందు పంపించిన ఈ జేడబ్ల్యూ టోకెన్ కూడా సెండ్ అవుతుంది. ఓకే, మనం సెండ్ చేశాక సర్వర్ ఏం చేసుకుంటుంది అంటే వెరిఫై చేసుకుంటుంది ఈ జేడబ్ల్యూ టోకెన్. ఒకవేళ జేడబ్ల్యూ టోకెన్ వెరిఫై చేసుకొని మనకు పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, అది మనకి ఎనేబుల్ చేస్తుంది మనం ఎడిట్ చేసుకోవడానికి. లేదనుకోండి చేయదు. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన బ్యాక్ అండ్ కోడ్ బేస్ అనమాట. మన ముందు వీడియోస్ నుంచి కోడ్ బిల్డ్ చేసినంత ఈ ఫోల్డర్లో ఉంది. సో మీరు సేమ్ అదే ఫోల్డర్కి వెళ్ళండి, వెళ్ళి index.js ఉంది కదా, ఇక్కడ చూడండి. ఓకే, మనం జేడబ్ల్యూ టోకెన్ మన కోడ్ బేస్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏంటి ఆ ప్యాకేజ్ అంటే JSON వెబ్ టోకెన్. ఓకే, npm ఇన్స్టాల్ JSON వెబ్ టోకెన్. ఓకే ఫైన్, ఇక్కడ చూసారా JSON వెబ్ టోకెన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయాక ఇప్పుడు మనం ఒక JSON వెబ్ టోకెన్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫంక్షన్ రాస్తాం. ఓకే, బట్ ప్రతి ఫంక్షన్ అది వాడుకుంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే యూటిల్స్ ఫైల్ ఉంది కదా, మనం ముందు వీడియోస్లో క్రియేట్ చేసాం, ఆ ఫైల్కి వెళ్దాం. వెళ్ళి అందాక టెర్మినల్ మూసేయండి. ఓకే, ఈ పక్కన ఫైల్ ఎక్స్ప్లోరర్ కూడా మూసేయండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం JSON వెబ్ టోకెన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాని నుంచి JWT అని ఉంటుంది. ఓకే, JWT ఫ్రమ్ JSON వెబ్ టోకెన్. ఓకే ఫైన్, సో మీరు ఈ JWTని మన కోడ్ బేస్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి, కాన్స్ట్ యాక్సెస్ టోకెన్ సీక్రెట్. ఓకే, ఈ సీక్రెట్ వాల్యూ దేనికి వాడతాము అంటే ఇప్పుడు ఏదైనా యూజర్కి జేడబ్ల్యూ టోకెన్ జనరేట్ చేస్తుంది కదా సర్వర్, సో దాన్ని సైన్ చేయడానికి అనమాట. అండ్ ఈ టోకెన్ సీక్రెట్ అన్నది ఓన్లీ ఈ సర్వర్లో మాత్రమే ఉండాలి. ఓకే, ఇది షేర్ చేయకూడదు. కాబట్టి ఏదైనా ఒక ర్యాండమ్ యాక్సెస్ సీక్రెట్ ఏదైనా పెట్టచ్చు. ఈ సీక్రెట్ అన్నది ఎంత పెద్దది ఉంటే మన జేడబ్ల్యూ టోకెన్ అన్నది అంత సెక్యూర్. ఓకే, సో ప్రస్తుతానికి జస్ట్ ఇది ఒక డెమో పర్పస్ కాబట్టి మనం ర్యాండమ్ యాక్సెస్ సీక్రెట్ అని పెట్టాము. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, ర్యాండమ్ స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, నెంబర్లు పెట్టవచ్చు, స్ట్రింగ్స్ పెట్టవచ్చు, క్యారెక్టర్స్ పెట్టవచ్చు, @ పెట్టవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ క్రష్ వేరైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఏంటి ఆ ఫంక్షన్, జనరేట్ JWT టోకెన్, లేకపోతే JW టోకెన్ అన్న ఒకటే కాబట్టి జనరేట్ JW టోకెన్. ఓకే, సో అండ్ ఇక్కడ యూజర్ అని ఇవ్వండి ప్రస్తుతానికి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా యూజర్ అంటే ఏంటి, అక్కడ అసలు యూజర్ అన్న ఆర్గ్యుమెంట్ ఎందుకు ఇచ్చామా. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ పైన ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సో JWT.sign ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ యూజర్ అన్నది ఉంది కదా, ఈ యూజర్ అన్నది ఇవ్వండి ఇక్కడ ఫస్ట్. ఓకే, యూజర్, దాని తర్వాత యాక్సెస్ టోకెన్ సీక్రెట్, అండ్ ఇక్కడ ఆప్షన్స్. ఏంటి ఆప్షన్స్, ఎక్స్పైర్జన్ అని ఇవ్వండి. ఎక్స్పైర్జన్ అంటే
ఇప్పుడు జనరేట్ అయిన జేడబ్ల్యూ టోకెన్ మాక్సిమం ఎంతసేపు వ్యాలిడ్గా ఉండాలి అని. ఓకే, సో మనం 15 minutes అని ఇద్దాం, సరిపోతుంది. అసలు ఇక్కడ ఫస్ట్లో యూజర్ ఎందుకు ఇచ్చామన్నా అంటే, మీకు ఇప్పుడు అర్థం అవ్వాలా చెప్పాలి అంటే, మీరు ఏదైనా ఒక బ్రౌజర్కి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన బ్రౌజర్కి. ఓకే, jwt.io అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు జనరేట్ అవ్వబోయే జేడబ్ల్యూ టోకెన్ ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా డీటెయిల్గా నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేశాను, స్టాండర్డ్ వీడియో జేడబ్ల్యూ టోకెన్స్ మీద. అది వెళ్ళి చూస్తే మీకు ఇంకా పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా జేడబ్ల్యూ టోకెన్. ఓకే, ప్రతి యూజర్కి సేమ్ ఇదే జనరేట్ అవ్వదు, యూజర్ లాగిన్ అయ్యేవాడు బట్టి మారిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా డీకోడెడ్ పేలోడ్లో ఏమేమి ఉన్నాయో, సబ్జెక్ట్, యూజర్ నేమో, అడ్మిన్, ఐఐటి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సబ్జెక్ట్ ఓకే హోమ్ ద టోకెన్ రిఫర్స్ టు, ఇది అందాక సైన్ వచ్చండి. నేమ్ అడ్మిన్ చూడండి, అడ్మిన్ అన్నది ఏంటి, ఒక రోల్. నేమ్ అన్నది ఏంటి, ఆ యూజర్ తాలూకా నేమ్. ఓకే, ఐఐటి అంటే ఇష్యూ డేట్. ఓకే, ఏ టైంకి ఈ జేడబ్ల్యూ టోకెన్ అనేది జనరేట్ అయ్యింది అని. ఫైన్, ఇప్పుడు ఈ బాడీలో ఈ యూజర్ అనేది ఇచ్చామనుకోండి, అంటే ఫర్ సపోజ్ ఈ యూజర్ వాల్యూలో ఈ డిక్షనరీ ఎలా పంపించామనుకోండి, ఈ జేడబ్ల్యూ టోకెన్ డీకోడ్ చేసిన ప్రతిసారి మనకి సబ్జెక్ట్ అన్నది వస్తుంది. ఓకేనా, ఫైన్. సో అందువల్ల ఫస్ట్ యూజర్ ఇస్తున్నాం. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, నువ్వు జేడబ్ల్యూ టోకెన్ అనేది జనరేట్ చేయి, కానీ ఆ డీకోడ్ చేసిన ప్రతిసారి ఈ డీటెయిల్స్ అనేవి రావాలి అని చెప్పి చెప్తున్నాము. ఓకేనా, ఫైన్. ఇది అలా ఉంచండి. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫంక్షన్ జనరేట్ జేడబ్ల్యూటీ. దీన్ని మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటామో, మన ఇండెక్స్ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. యూటిల్స్ ఫైల్లోనే కదా ఉంది, కాబట్టి దాని నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఇలా కిందకి వెళ్ళాం అనుకోండి, లాగిన్ రౌట్ ఉంటుంది మనకి, ఏది యూజర్ లాగిన్. ఓకే, మనం ఇక్కడ చూసామా, ఈ పాస్వర్డ్ కరెక్ట్. ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్ అయితే డైరెక్ట్గా ఏం పంపిస్తున్నాం, యూజర్ ఆథెంటికేటెడ్ ట్రూ అని పంపిస్తున్నాం. బట్ మనం ఎందుకు చూసుకున్న డయాగ్రామ్ బట్టి ఏంటి, ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్గానే ఎంటర్ చేసాడు అనుకోండి, ఆడికంటే ఒక జేడబ్ల్యూ టోకెన్ అనేది జనరేట్ అవ్వాలి. ఆ జనరేట్ అయిన టోకెన్ కూడా బ్యాక్ వెళ్ళాలి యూజర్కి కదా. కాబట్టి ఇప్పుడు కాన్స్ట్ యాక్సెస్ టోకెన్ ఈక్వల్ టు అని చెప్పి జనరేట్ జేడబ్ల్యూ టోకెన్. ఓకే, జనరేట్ జేడబ్ల్యూ టోకెన్ అయిపోయాక మనం ఇందాక చెప్పాం కదా, ఆ డీకోడ్ చేసిన ప్రతిసారి మనకి యూజర్ తాలూకా డీటెయిల్స్ కావాలి మనకి. ఓకే, కాబట్టి ఇది ఇలా పంపించేస్తుంది. ఓకే, ఇదంటే ఏంటి, యూజర్ తాలూకా డీటెయిల్స్. బట్ దీంట్లోనే పాస్వర్డ్ హ్యాష్ కూడా ఉంది, కానీ పాస్వర్డ్ హ్యాష్ పంపించకూడదు మనం ఫ్రంట్ ఎండ్కి కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక డిక్షనరీలా పెట్టుకుంటాం. యూజర్ ఈమెయిల్ డాట్ ఈమెయిల్ నేమ్, మళ్ళీ సేమ్ ఇది ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈమెయిల్ బదులు ఏం పెడతాము, యూజర్ తాలూకా నేమ్. అంటే జేడబ్ల్యూ టోకెన్ డీకోడ్ చేసిన ప్రతిసారి ఆ పర్టికులర్ యూజర్ తాలూకా నేమ్, ఆ పర్టికులర్ యూజర్ తాలూకా ఈమెయిల్ ఐడి మనకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యాక్సెస్ టోకెన్ని పంపిస్తాము. యాక్సెస్ టోకెన్ పంపిస్తుంది. ఫైన్, మీకు ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాము అనుకుంటే, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పా ఎలా చేస్తున్నామో ఇదంతా. కాబట్టి పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయండి మళ్ళీ. ఇక్కడ చూసారా, ఇది ఆల్రెడీ ఒక యూజర్ user3@user.com, user3@321. ఈడెవడు, ఈడు ఆల్రెడీ మన డేటాబేస్లో ఉన్నాడు కాబట్టి సెండ్ కొడదాం. మనం సర్వర్ స్టార్ట్ చేయలేదు ఇంకా, మనం జస్ట్ చేంజెస్ చేస్తాం, బాగానే ఉంది. బట్ సర్వర్ స్టార్ట్ చేయాలి కదా, సర్వర్ ఎలా స్టోర్ చేస్తామా, నోడ్ index.js. ఓకే, ఫైన్. ఇక్కడ చూసారా, సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సరిపోయింది. ఇప్పుడు ఈ రౌట్కి మనం పంపిస్తున్నాము. అథెంటికేటెడ్ ట్రూ వచ్చింది, మిగతాది. ఓకే, సో ఇప్పుడు యూజర్ లాగిన్ అవుతున్నాడు, కానీ వాడికి ఏంటి, యూజర్ ఆథెంటికేటెడ్ ట్రూ వస్తుంది. కానీ మనకి లెక్క ప్రకారం యాక్సెస్ టోకెన్ కూడా కావాలి కదా. ఒకసారి మనం ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ జనరేట్ చేస్తున్నాం, కానీ ఈ ఫంక్షన్కి రిటర్న్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు సెండ్ కొడదాం. ఇక్కడ చూసారా యాక్సెస్ టోకెన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు దీన్ని ఇలా కాపీ చేయండి. మనం ఇందాక బ్రౌజర్లో ఇది ఉంది కదా, సో దీన్ని డీకోడ్ చేస్తే చూసారా, ఈమెయిల్ ఉంది, నేమ్ ఉంది, కానీ సిగ్నేచర్ వెరిఫికేషన్ ఫెయిల్. ఎందుకు, ఈడ్ ఇక్కడ వాడుతున్న సీక్రెట్ ఏంటి, స్ట్రింగ్ సీక్రెట్ అట్లీస్ట్ 256 bit లాంగ్ అని ఉంది. ఇది ఈడ్ సీక్రెట్ వాల్యూ. బట్ మనం ఇది సైన్ చేయడానికి ఈ సీక్రెట్ కాదు కదా వాడింది, మనం ఏ సీక్రెట్ వాడామో ఇది వాడాం, ర్యాండమ్ యాక్సెస్ సీక్రెట్ అని. అది ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా వ్యాలిడ్ సీక్రెట్. ఎప్పుడైతే సిగ్నేచర్ వ్యాలిడ్ అయ్యిందో అప్పుడు మాత్రమే మనకి అలో చేస్తుంది సర్వర్, లేకపోతే అలో చేయదు. ఓకే, సో మనం జేడబ్ల్యూ టోకెన్ జనరేట్ అయ్యే వరకు చూసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్రొటెక్టెడ్ రౌట్ క్రియేట్ చేద్దాం. ప్రొటెక్టెడ్ రౌట్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పా కదా, అది ఓన్లీ యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ పర్టికులర్ రౌట్లో ఉన్న డేటా మనకు కావాలి కదా. సో ఏం చేస్తామంటే app.get/my-profile data request response డాట్ స్టేటస్ 200
డాట్ జేసన్ మెసేజ్ ఏంటి, ఓన్లీ యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ సైట్. ఓకే, ఇది ప్రస్తుతానికి ఏ యూజర్ అయినా సరే యాక్సెస్ చేయగలరు. బట్ ఇది మనకి ఎలా కావాలి, రెస్ట్రిక్టెడ్ రౌట్ కదా. రెస్ట్రిక్టెడ్ రౌట్ ఎలా చేస్తాము అంటే, మనం ఈ కోడ్కి ఈ రౌట్కి మధ్యలో ఒక మిల్వేర్ని క్రియేట్ చేస్తాం. ఆ మిల్వేర్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ప్రతిసారి ఒక యాక్సెస్ టోకెన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్కి పంపిస్తుంది. ఎందుకు, ఆల్రెడీ మనకి ఫ్రంట్ ఎండ్కి ఆల్రెడీ ఒక టోకెన్ వచ్చింది కదా. సో నెక్స్ట్ రిక్వెస్ట్ నుంచి ఈ పర్టికులర్ టోకెన్ అనేది పంపిస్తుంది ఫ్రంట్ ఎండ్ సర్వర్కి. ఓకేనా. సో ఒకవేళ ఈ జీడబ్ల్యూ టోకెన్ అన్నది వ్యాలిడ్ కాదనుకోండి, అప్పుడు అది ఎలో చేయకూడదు. ఒకవేళ వ్యాలిడ్ అయితే అప్పుడు ఎలో చేయాలి. అది వెరిఫై చేసేదే ఈ మిల్వేర్. ఓకేనా. సో ఇక్కడ కాన్స్ట్ JWT వెరిఫికేషన్ మిల్వేర్. ఓకే, జనరల్గా ఎంత కూడా రాయక్కర్లేదు, బట్ స్టిల్ రాద్దాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్, ఈసారి కొత్తగా నెక్స్ట్ అని ఉంటుంది, ఆ నెక్స్ట్ అన్నది కూడా వాడతాం. ఓకే, సో ఈ నెక్స్ట్ది పని ఏంటి అంటే, మొత్తం అంతా వెరిఫికేషన్ అయిపోయాక ఒకవేళ వ్యాలిడే అనుకోండి టోకెన్, అప్పుడు ఇక్కడికి పంపిస్తుంది ఎగ్జిక్యూషన్, లేకపోతే పంపించదు. ఓకే, అదే ఆ నెక్స్ట్ తలకి పని. బట్ ఈ ఫంక్షన్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే, మన టోకెన్ ఎక్కడైతే ఉందో సీక్రెట్, ఆ సీక్రెట్ ఉన్న ప్లేస్లోనే క్రియేట్ చేద్దాం. ఓకే, అప్పుడే మనకి ఈ యాక్సెస్ టోకెన్ సీక్రెట్ అనేది షేర్ చేసుకోవచ్చు, సైన్ చేసినప్పుడు, వెరిఫై చేసినప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాము, ఫస్ట్ మనం దీని నుంచి హెడర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, లెట్స్ రిక్వెస్ట్ హెడర్స్ ఈక్వల్ టు RQ డాట్ హెడర్స్ ఆథరైజేషన్. ఓకే, ఈ JW టోకెన్ అన్నది ఎప్పుడు రిక్వెస్ట్ వాళ్ళకి హెడర్స్లోనే ఉంటుంది. ఓకే, సో రిక్వెస్ట్ హెడర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఒకవేళ రిక్వెస్ట్ హెడర్స్లో ఈ ఆథరైజేషన్కి ఏ వాల్యూ లేదనుకోండి, మనం ఏం చేస్తామంటే this డాట్ స్టేటస్ 404 డాట్ JSON మెసేజ్ ఇన్వాలిడ్ టోకెన్ ఆర్ టోకెన్ మిస్సింగ్. ఫైన్, ఒకవేళ వాల్యూ ఉంది అంతే, ఇంకా ఆ వాల్యూ వ్యాలిడ్ కాదు మనకు తెలియదు, ఇంకా వెరిఫై చేయాలి మనం. ఓకేనా. సో దాన్ని మనం ఎలా చేస్తాము, లెట్ టోకెన్ ఈక్వల్ టు రిక్వెస్ట్ హెడర్స్ డాట్ స్ప్లిట్. సో మనం స్ప్లిట్ చేశాక సెకండ్ ఎలిమెంట్ని తీసుకుంటాం. సో సెకండ్ ఎలిమెంట్లోనే మన టోకెన్ మొత్తం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఎంత సైన్ చేయడానికి JWT డాట్ సైన్ కదా వాడాం, ఇప్పుడు JWT డాట్ వెరిఫై వాడి అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, టోకెన్ పంపిస్తున్నాము, అండ్ సైన్ చేయడానికి ఏ సీక్రెట్ అయితే వాడామో సేమ్ అదే సీక్రెట్ని మళ్ళీ ఇస్తాం ఈ వెరిఫై అన్న ఫంక్షన్కి. ఓకే, అప్పుడు ఇది ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చూసుకొని మనకి కాల్ బ్యాక్ వస్తుంది. ఓకే, ఏంది కాల్ బ్యాక్ అంటే నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, కాల్ బ్యాక్స్ అవి ఎలా పనిచేస్తాయని నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో దీన్ని మనం కాల్ బ్యాక్ అంటాం అనమాట. అంటే ఈ JWT డాట్ వెరిఫై అన్న ఫంక్షన్ ఈ రెండింటిని బేస్ చేసుకొని వెరిఫై చేశాక అది ఆటోమేటిక్గా మనకి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో అందువల్ల కాల్ బ్యాక్ అయ్యింది. ఓకే, బట్ ఇన్ డీటెయిల్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, బట్ కామెంట్ ముఖ్యం. అప్పుడే మీ ఇంట్రెస్ట్ నాకు తెలుస్తుంది, లేకపోతే ఎవరు, కాబట్టి మీ ఇంట్రెస్ట్ చూపించడానికి మీరు కామెంట్ చేయండి కాల్ బ్యాక్స్ అని, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఓకే, ఒకవేళ ఇఫ్ ఎర్రర్ ఉందనుకోండి, రెస్ట్ డాట్ స్టేటస్ సేమ్ మళ్ళీ ఇన్వాలిడ్ టోకెన్ ఆర్ టోకెన్ మిస్సింగ్. ఓకే, లేదు బాగానే ఉంది అంతా అంటే అప్పుడు రిక్వెస్ట్ డాట్ యూజర్ ఈక్వల్ టు యూజర్, ఎందుకంటే మనకి యూజర్లో డీకోడ్ అయిన బాడీ ఉంటుంది. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను గుర్తుందా, ఈ నెక్స్ట్ పని ఏంటి అంటే, ఈ మొత్తం వెరిఫికేషన్ అది పూర్తిగా బాగానే అయిపోతే అప్పుడు నెక్స్ట్ ఏమైతే ఉందో ఎగ్జిక్యూషన్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఏముంది, ఇదే కదా ఉంది, బట్ మనం మిల్వేర్ క్రియేట్ చేసాం అంతే, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా పెడతాం, ఇంపోర్ట్ చేసుకొని కట్ట మిల్లో పెడతాం. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయలేదు చూసారా, అక్కడ ఎక్స్పోర్ట్ చేసాము, ఇక్కడ ఇంపోర్ట్ చేసాము, ఇంపోర్ట్ చేసుకున్నది ఇక్కడ మిల్వేర్గా యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ లాగిన్ అయ్యాము, బాగుంది, మనకంటూ ఒక యాక్సెస్ టోకెన్ వచ్చింది, దీన్ని అలా కాపీ చేసి ఉంచుకోండి. ఓకే, ఇక్కడ మన ఈ ప్రొటెక్టెడ్ రౌట్ తాలూకా రౌట్ ఏంటి, మై ప్రొఫైల్ డేటా సెండ్ చేద్దాం. సారీ, పోస్ట్ కాదు ఇది, గెట్ మెథడ్ సెండ్ చేద్దాం. చూసారా, ఇన్వాలిడ్ టోకెన్ ఆర్ టోకెన్ మిస్సింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆథరైజేషన్ ట్యాబ్లోకి వెళ్దాము, ఇక్కడ ఆల్రెడీ వేరే టోకెన్ ఉంది, ఈ డ్రాప్ డౌన్ నుంచి వేరే టోకెన్ అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఒక యాక్సెస్ టోకెన్ వచ్చింది కదా, ఆ యాక్సెస్ టోకెన్ని ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ సెండ్ చేద్దాము. సెండ్ చేస్తే ఇక్కడ చూసారా, ఓన్లీ యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ సైట్. మామూలుగా మనం ఇది పెట్టాము, బట్
రియల్ వరల్డ్ ఏంటంటే డేటా వస్తుంది. బట్ ఇక్కడ ఐడియా ఏంటి అంటే ఓన్లీ కరెక్ట్ టోకెన్ ఉన్నోడు మాత్రమే ఈ రౌట్ని యాక్సెస్ చేయగలడు. ఓకేనా? సో ఇక్కడతో JWT ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది మీకు ఒక మంచి క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నా.